కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, 15 ఏళ్ల వయసున్న ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, బంధువులు ఎవరో ఏమీ తెలియటం లేదు. బట్ ఉదయం మనకి యువసేవ హరిప్రసాద్ గారి నుంచి ఒక కాల్ వచ్చింది. మేడం, నేను ఇక్కడి నుంచి పెందుర్తి వెళ్తున్నాను, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అబ్బాయికి అమ్మ నాన్న ఉన్నారో లేదో తెలీదు, బట్ 2 ఏళ్ల క్రితం వైజాగ్ వచ్చేసినటువంటి ఈ అబ్బాయి పెందుర్తిలోని ఒక లొకాలిటీలో ఉండిపోయాడు. ఒక అనాథలాగా ఉండిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఫుడ్ ఇస్తూ అక్కడ అబ్బాయిని మెయింటైన్ అవ్వడానికి కావాల్సినవి ఇస్తున్నారు, కానీ కనీసం తను పడుకోవడానికి కానీ ఒక చోట తలదాచుకోవడానికి కూడా ఏమీ లేదు. అక్కడ ఆ లొకాలిటీలోనే ఒక పాడుపడినటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ లాగా ఉన్న ఒక దగ్గర మాత్రం ఒక చిన్న దుప్పటి వేసుకొని అబ్బాయి పడుకుంటున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో జాలు చూపించి అబ్బాయి పైన ఎవరు లేనట్టున్నారో, ఆకలితో ఉంటాడు అని ఆలోచన, ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళైతే ఏదో ఫుడ్ ఇస్తున్నారు, అవి తింటున్నాడు. బట్ ఈ అబ్బాయికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? హరిప్రసాద్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనిపించింది. జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూ. మన విలువైన సమయాన్ని ఎవరైనా వృధా చేస్తే మాత్రం అక్కడ కారణం తెలుసుకోకముందే మనకి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా మనం చాలా చూస్తున్నాం కదా, మా టైం ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నారు, పని లేదా పాట లేదా, ఇట్లా రకరకాల తిట్టేస్తూ ఉంటాం, దాడులు చేసేస్తూ ఉంటాం. బట్ అలానే అట్ ది సేమ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, గ్రూపులుగా ఫామ్ అవ్వడం, గాంజా బ్యాచ్లు తిరగటం, మద్యం సేవించడం, అమ్మాయిల్ని ఏడిపించడం, లేకపోతే చైన్ స్నాచింగ్లకు పాల్పడటం, ఇలా క్రైమ్ రేట్లో కూడా ఎక్కువ శాతం చాలామంది యువకులు ఉన్నారు, మైనర్లు కూడా ఉన్నారు. మరి ఇలాంటి అబ్బాయిల్ని అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే ఈ క్రైము ఇలాంటి వాళ్ళతో ఎలా చేయించవచ్చో కూడా మనకు ఒక నాలెడ్జ్ ఉంది. కానీ బుద్ధిగా అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో పెడితే తిని అక్కడే ఒక చిన్న దుప్పటి లాంటిది పరుచుకొని కనీసం కాళ్ళు కూడా చాపుకొని పడుకోనే అంత ప్లేస్ లేక చాలా ముడుచుకొని పడుకొని అలా ఉంటున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా పనులు చెప్తే చేస్తున్నాడు. ఇది నడుస్తోంది రోజులుగా కాదు, 2 సంవత్సరాలుగా. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ రాగానే యువసేవ హరిప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్తే ఇక్కడ వాళ్ళు అన్ని స్కిల్స్ నేర్పిస్తారు, స్టడీస్ కూడా ఇస్తారు, మంచి కేరింగ్ ఉంటుంది, మంచి పిల్లల మధ్య పెరిగే వాతావరణం ఉంటుంది. కాబట్టి సొసైటీలో వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఎదగటానికి అవకాశం ఉంటుంది, వేరే యాక్టివిటీస్లోనికి వెళ్లకుండా అనేది. నిజానికి రియల్లీ ఇది చాలా గొప్ప ఆలోచన. ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక మనకు ఉపయోగపడితేనే ఒక చోట మనం ఏదైనా పని చేయడానికి ఇష్టపడతాం. మరీ మంచి హృదయం ఉన్న వాళ్ళైతే కాస్త అదో ఇదో సాయం చేసి వెళ్ళిపోతాం. కానీ ఇంత ఎండలో కూడా అంత టైం స్పెండ్ చేసి ఎవరో తెలియలేని అబ్బాయి కోసం ఈయన అంత దూరం ట్రావెల్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ అబ్బాయిని అప్పచెప్పాలి అనే ఆలోచనకి రియల్లీ గ్రేట్ థాట్ అండి హరి గారు. ఇదొకటే కాదు, చాలా సోషల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకు అనిపించింది ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా ఈ అబ్బాయికి తెలుగు కూడా రావటం లేదు? యాక్చువల్లీ ఏంటంటే మేడం, తన గురించి తెలిసినప్పుడు యాక్చువల్గా చైల్డ్ అనేసరికి మనం ఏంటంటే 2 years అయిపోయింది, అందులో 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే మనం రోడ్ సైడ్ చాలామంది నిత్యం చూస్తుంటాం, ఈ సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళు కానీ. వీడి సీనియర్ సిటిజన్స్ కాదు మేడం, ఎందుకంటే ఆ త్రోవకు చెందినవాడు కాదు, చాలా భవిష్యత్తు ఉంది. మనం ఏదో ఒక పూట భోజనం పెట్టి రోడ్డు మీద పడుకోబెట్టేస్తే మీరు అన్నట్టుగా మేబీ ఇంకా అప్కమింగ్ డేస్లో ఇతర చెడు అలవాట్లకు బానిస అయ్యి ఈవెన్ క్రైమ్లోని వీటిలోని ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఈ పిల్లలే మనం అంటాం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని. ఇటువంటి వాళ్ళు మనం ఇలా విడిచిపెట్టేస్తే తప్పకుండా వీళ్ళు చెడు మార్గంకి వెళ్ళే ప్రమాదం ఉంది. సో దాన్ని మెయిన్ ఉద్దేశంగా పెట్టుకొని ఏదైతే ప్రజల్లో కూడా అవగాహన లేదు, వీడిని 2 సంవత్సరాలుగా చూసి జాలితో ఒక పిడికిడ అన్నం మెతుకులైతే పెట్టగలిగారు. ఎస్పెషల్ దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ ఓకే, అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ అండి. జాలితో పిడికిడ అన్నం పెట్టి ఆ పూటకి అబ్బాయి కడుపు నింపితే అది ఒక మంచి హృదయంతో చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. కానీ చాలా మనకి హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఈవెన్ 100కి ఫోన్ చేసి పోలీసులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే
గత కొద్ది రోజులుగా కాదు, గత 2 సంవత్సరాలుగా ఒక అబ్బాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండిపోయాడు, మాకు తోచింది పెడుతున్నాం, బట్ అబ్బాయికి ఏదో ఒక షెల్టర్ కల్పించండి గవర్నమెంట్ నుంచి అని ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కానీ పోలీసులకు కానీ ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఈ పాటికి ఈ అబ్బాయి ఎక్కడో ఒకవేళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా. సో యాక్చువల్గా 2 years అయిపోయిందంటే పాపం ఏ కన్న తల్లిదండ్రులైనా ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో తెలియదు, ఊరు కాదు, భాష రాదు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక నైపుణ్యత అయితే మానవతంతో ఏదో భోజనం పెట్టేస్తున్నాం అనుకున్నారు, కానీ మీరు అన్నట్టుగా 100కి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఈ పాటికే వచ్చేది. బట్ ఎనీహో మన రూపాయన వాళ్ళకి బాబు విషయం అక్కడ లోకల్ స్థానిక మహిళ అయినటువంటి జ్యోతి గారి ద్వారాగా నాకు మెసేజ్ వచ్చింది మేడం. వచ్చిన వెంటనే చూసి ఇమ్మీడియట్గా మనకు ప్రొసీజర్ తెలుసు కాబట్టి 1098కి నేను కాల్ చేయడం, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వాళ్ళందరికీ సంప్రదించాను. సో వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మార్నింగ్ పెందూర్తి ఎక్కడైతే లొకేషన్ ఉన్నాడో లొకేషన్ అది షేర్ చేశాను. సో నేను చేసిందంతా ఏంటంటే మీరు అన్నారు చూసారా, సమయం. సో ఇటువంటి సమయం కేటాయించడం వల్ల అంటే మనం సేవ అనేది 1000 లక్షలు ఖర్చు పెడితే చేసేది కాదు, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత, ఇదే మేము నమ్ముతూ చేస్తూ వెళ్తున్నాం. ఆ త్రోవలోనే ఈరోజు ఈ బాలుడు పేరు కూడా తెలియదు, ఊరు తెలీదు, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడు లైఫ్ మారుతుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ ఒక్క నమ్మకంతోనే అంటే ప్రజల్లో కూడా ఎందుకంటే సోషల్ మీడియా ద్వారాగా మీ ద్వారాగా ఎన్నో చేస్తుంటారు, బట్ ఆ టైంకి మనం విడిచిపెట్టేస్తుంటాం. మీరు మీ సరౌండింగ్లో ఎక్కడేమనివ్వండి, అంటే వీడికి భాష రాదు, ఇతర రాష్ట్రం అని కాదు, వీఆర్ ఇండియన్స్, మనందరం కూడా భారతీయులు. సో భారతీయులు అన్నప్పుడు హిందీ వాడు కదా, మనకి హిందీ వాడి మనందరం మనుషులం కాబట్టి. సో మేడం చెప్పినట్టుగా భారతీయులతో పాటు ముందు సాటి మనుషులుగా మనందరం ఒక హ్యూమన్ బీయింగ్స్. సో ఇటువంటి వాళ్ళు ఎదురైనప్పుడు మీకు భాష ప్రాబ్లం అయినా కన్సర్న్ హిందీ వచ్చిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడించడం కానీ, నేను వీడితో మాట్లాడాను కొద్దిసేపు, వీడు చాలా ఎమోషన్ కూడా అయ్యాడు. బట్ ఇంకా పూర్తిగా ఏంటనేది వీళ్ళు ప్రాపర్ మెడికేషన్ కేర్లో, వీళ్ళు హెల్త్ కేర్లోని తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది మేడం. సో ఎవరైనా ఇటువంటి వీధి బాలలు కానీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇతర రాష్ట్రాల నుంచి ఇటు ఎడ్యుకేషన్ ప్రెజర్స్ వల్ల కానీ మనం చాలా చూస్తుంటున్నాం మేడం, మీరు కూడా చూస్తారు. చాలామంది 10th క్లాస్ వీళ్ళు చదువుతున్న వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ట్రైన్స్ ఎక్కి పారిపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ హెచ్చరిస్తూనే ఉన్నాం, 1098 అనే నెంబర్ ఉంది. సో ఎస్పెషల్లీ చైల్డ్ వెల్ఫేర్కి ఆ నెంబర్ని మన గవర్నమెంట్ యాజమాన్యం వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ 1098 ఆ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ కంప్లీట్లీ. ఎవరైనా ఎక్కడి నుంచైనా కాల్ చేసి మీరు టైం పెట్టకపోయినా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి తగిన ప్రొసీజర్లో ఇటువంటి బాలలకి ఒక మంచి లైఫ్ ఇచ్చి పునర్జీవితం ఇచ్చే ఆస్కారం అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఈ అబ్బాయి ఏమీ మాట్లాడకపోవచ్చు, చాలా మూడీగా ఉన్నాడు, కానీ చుట్టూ మనుషులున్నా నా అంటూ ఉన్నవాళ్ళు, నా కోసం ఉన్నవాళ్ళు ఎవరు లేక 2 సంవత్సరాలుగా అలా ఉండిపోవడం వల్ల కాస్త అబ్బాయిలో భయం కూడా కనపడుతోంది. ఏంటి ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చారు, ఏం జరుగుతోందని. బట్ నాకు అనిపిస్తోంది 100% చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండర్లోనికి వెళ్ళినాక ఈ అబ్బాయిలో ఒక చేంజ్ అయితే, గుడ్ చేంజ్ కనిపిస్తుంది. అబ్బాయి బిహేవియర్లోనే కాదు, అబ్బాయి కేరింగ్ విషయంలో కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియా వల్ల తప్పిపోయిన ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఆనందం అసలు చూడలేం. కొన్ని చోట్లయితే ఇంటెన్షనల్లీ కొంతమంది వదిలించుకోవాలని చూసినా, కొన్ని చోట్ల మతి స్థిమితం లేక రోడ్డు ఎక్కి ఎటుపోతున్నారో తెలియక బస్సులు ఎక్కేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ట్రైన్లు ఎక్కేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో వృద్ధాశ్రమాల్లోనూ అనాథాశ్రమాల్లో ఉన్న వాళ్ళని ఇలా మీడియా ద్వారా మేము ప్రోగ్రామింగ్స్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ప్రాంతాల నుంచి మళ్ళీ కాల్ చేసి మీ వీడియోలో చూసామండి, ఆ అబ్బాయి మా అబ్బాయే తప్పిపోయాడు, లేకపోతే అతను మా నాన్నగారే తప్పిపోయారు, ఇప్పుడు మళ్ళీ మీ టీవీలో మీ ఛానల్ ద్వారా మేము చూసాం, ఎక్కడ ఇలాంటివి అడిగినప్పుడు నిజంగా అనిపిస్తుంది చాలా గ్రేట్నెస్. ఎందుకంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీని మళ్ళీ మనం ఆ బాండింగ్ కలుపుతున్నాము, దూరమైనటువంటి వాళ్ళని దగ్గర చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ అబ్బాయికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీకు కూడా ఇది ఒక అవేర్నెస్ వీడియోగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఎవరైనా ఇలా అనుమానాస్పదంగా కనిపించినా, లేకపోతే చిన్న వయసులో ఉండి ఎవరు చుట్టూ పెద్దవాళ్ళు కూడా లేకుండా ఒంటరిగా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక హెల్ప్ లైన్స్ చాలానే ఉన్నాయి. వాటికి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎవరికి పంపించాలి
రక్షించాలి అనేది టీం వర్క్ చేయడానికి కొంతమంది స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో రియల్లీ గ్రేట్ జాబ్ మేడం. యాక్చువల్లీ మీరు ఒక కీ కాన్సెప్ట్ చెప్పారు. ఈరోజు మనం చేస్తున్న సేవ కూడా అంటే త్రూ మీ ద్వారాగా లేదా ఇక్కడ వర్క్ చేస్తున్న టీము పబ్లిసిటీ గురించో లేదో ఎక్స్పోజ్ అవడం గురించో కాదండి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టుగా ఓన్లీ ఒకటే ఆకాంక్ష, వీడిది ఇక్కడ అడ్మిట్ చేసాం కానీ వీడిని కన్న తల్లి 2 సంవత్సరాలుగా ఎంత ఎదురు చూస్తున్నారో మనం చూస్తుంటాం. అంటే పిల్లలు మిస్ అయిన తర్వాత కన్న తల్లి పడే వేదన. సో ఇప్పుడు ఓన్లీ ఒకటి, ఎందుకంటే మనకు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో త్రూ సోషల్ మీడియా ద్వారాగా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో మీ ద్వారాగా ఈ వీడియో ఎక్కడైనా వీడు అదృష్టం కొద్దీ అలాగే వీడిని కన్న తల్లిదండ్రుల అదృష్టం కొద్దీ వీడియో చూస్తే తప్పకుండా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒక పాజిటివ్ సైన్ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మనం ఇదైనా ఒక మెసేజ్ అంటే 1098 అవేర్నెస్ అనేది పబ్లిక్ వెళ్ళడానికి ఇది చేస్తున్నాం తప్పితే ఏదో పేరు కోసమో పబ్లిసిటీ కోసమో కాదు లక్ష్మి గారు. ఎందుకంటే ఇటువంటి పిల్లలు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇప్పుడు మన కంట పడ్డాడు కాబట్టి వీడు సేఫ్ జోన్. ఇలాగా మనకి తెలియని విధంగా చెడు వ్యసనాలకి బానిసై రాంగ్ వేలో యూటిలైజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది పిల్లలు భవిష్యత్తులో పోతున్నాయి. సో వీళ్ళందరినీ మనం సంరక్షించుకోవాలి. యాజ్ ఏ మీరు అన్నట్టుగా ఇండియన్ సిటిజన్తో పాటు మా సాటి మానవుడిగా మన తోటి సహాయం ఇటువంటి పిల్లలకే కాదు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేసుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.